హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మెకానియన్. మన థర్డ్ సిరీస్ వచ్చేసి ఇంజనీరింగ్ మెకానిక్స్. మన థర్డ్ సిరీస్లో 42nd వీడియో వచ్చేసి ప్రాబ్లమ్స్ ఆన్ ఈక్విలిబ్రియం. సో ఈ వీడియోలో మనము ఈక్విలిబ్రియంకి సంబంధించిన కొన్ని బేసిక్ ప్రాబ్లమ్స్ని డీటెయిల్గా ఇద్దాము. ఓకేనా? సో ఇప్పుడు మనము ప్రాబ్లం యొక్క క్వశ్చన్ని చూద్దాము. సో ప్రాబ్లం యొక్క క్వశ్చన్ చాలా సింపుల్గా ఉంది. నేను ఏం చేసిన అంటే క్వశ్చన్ అనేది చాలా స్పేస్ ఆక్యుపై చేసేస్తుంది బోర్డ్ మీద. సో మనకు ఆన్సర్ చేయడానికి ప్లస్ మీకు ఎలాబరేటివ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రతి ఒక్కటి వీలు కావట్లేదు, క్లమ్జీ అయిపోతుంది. సో నేను ఏం చేసిన అంటే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకి ఈ ప్రాబ్లంలో ఏం కావాలో దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఇంత సింపుల్గా రాసుకోవడానికి ట్రై చేసిన. సో మనకి ఏంటంటే ఒక ఫోర్స్ సిస్టమ్ ఇట్లా ఇచ్చిండు. సో ఈ ఫోర్స్ సిస్టంలో 2 వెయిట్స్ యాక్ట్ అవుతున్నాయి. ఒకటి 20 న్యూటన్, ఒకటి 30 న్యూటన్. ఇక్కడ 3 డిఫరెంట్ స్ట్రింగ్స్ అనుకోండి, వైర్స్ అనుకోండి. సో ఈ T1 ఈ స్ట్రింగ్ వచ్చేసి విత్ రెస్పెక్ట్ టు ఒక సర్ఫేస్ 30 degrees యాంగిల్ మేక్ చేస్తుంది. అక్కడ ఆ స్ట్రింగ్ వచ్చేసి విత్ రెస్పెక్ట్ టు వాల్ 60 degrees మేక్ చేస్తుంది. సో దెర్ ఆర్ 3 స్ట్రింగ్స్. సో ఈ 3 స్ట్రింగ్స్లో టెన్షన్ ఎంత డెవలప్ అయిందో మనల్ని కనుక్కోమంటుంది. అదే టీఏబి టెన్షన్ డెవలప్డ్ ఇన్ ద స్ట్రింగ్ ఏబి, టీబీసీ టెన్షన్ డెవలప్డ్ ఇన్ ద స్ట్రింగ్ బీసీ, టీసీడి టెన్షన్ డెవలప్డ్ ఇన్ ద స్ట్రింగ్ సిడి. సో మనం ఎట్లా కనుక్కుంటాం? సింపుల్, సేమ్ ఫార్ములా, సేమ్ మెథడ్. బాడీ అనేది ఈక్విలిబ్రియంలో ఉందని అనుకోవాలి. అంటే అనుకోవడం కాదు, అది బాడీ ఈక్విలిబ్రియంలోనే ఉంది. సో బాడీ ఈక్విలిబ్రియంలో ఉందంటే వీ కెన్ అప్లై ఈక్విలిబ్రియం కండిషన్స్. ఈక్విలిబ్రియం కండిషన్స్ ఏంటి? సిగ్మా ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0, సిగ్మా ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో నేను ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ ఇక్కడ వరకు నేను ఫోర్సెస్ లేదా ఫ్రీ బాడీ డయాగ్రామ్ వేసుకుంటాను ఈ పార్ట్. సో ఈ పార్ట్కి నేను ఫ్రీ బాడీ డయాగ్రామ్ వేసుకుంటే చూడండి, నేను మీకు చెప్పిన 20 న్యూటన్ యాక్ట్ అవుతుంది టువర్డ్స్ నెగిటివ్ వై డైరెక్షన్, 20 న్యూటన్. తర్వాత మీరు చూసుకున్నట్టయితే T1 ఈ డైరెక్షన్లో ఇట్ ఈస్ మేకింగ్ అన్ యాంగిల్ 30 degrees విత్ ద వాల్. సో నేను ఏం చేసిన అంటే అదే వాల్ని ఇక్కడ డ్రా చేసిన, 30 degrees వేసిన. అండ్ ఆ వాల్ అనేది స్ట్రైట్ ఉంది కాబట్టి అది ఒక పర్పెండిక్యులర్ అనుకుంటే ఇది 90 degrees అవుతుంది. ఇది 90 degrees, ఇది 30 degrees అయితే డెఫినెట్లీ 60. ఎందుకంటే టోటల్ యాంగిల్ ఎంత ఉండాలి? 180. సో 90 + 30 ఎంత? 120. 120కి ఎంత యాడ్ చేస్తే మనకు 180 వస్తుంది? 60. సో ఇట్ ఈస్ మేకింగ్ అన్ యాంగిల్ 60 degrees విత్ T1. అది క్లియర్. నెక్స్ట్ T2 చూడండి. T2 ఓకే. T2 అనేది ఇక్కడ యాంగిల్ నేను మర్చిపోయినా, టీటా. సో సిన్స్ ఇట్ ఈస్ మేకింగ్ అన్ యాంగిల్ టీటా విత్ చూడండి 20 న్యూటన్ అనేది నెగిటివ్ వై డైరెక్షన్లో ఉంది కాబట్టి వై యాక్సిస్ తోటి యాంగిల్ మేక్ చేసింది. ఓకే, ఇప్పుడు 3 ఫోర్సెస్ సేమ్ లామిస్ థియరం అప్లై చేయొచ్చు. ఎందుకంటే 3 కోప్లేనార్ కాంకరెంట్ ఫోర్సెస్ అండ్ బాడీస్ ఇన్ ఈక్విలిబ్రియం కండిషన్. సో అట్లా చేయొచ్చు కదా, నేను చేయలేదు. ఎందుకు చెప్పండి? యాంగిల్స్ ఉన్నాయా మన దగ్గర? ఒక్క యాంగిల్ కూడా లేదు మన దగ్గర. ఈ ఒక్క యాంగిల్ తోటి మిగతా 2 యాంగిల్స్ మనం ఎట్లా కనుక్కోగలుగుతాం చెప్పండి మీరు? సో కష్టం. సో ఎందుకంటే సపోజ్ ఇప్పుడు ఇది 30 అనుకున్నా, ఇది 90 అనుకున్నా, ఇది 120 అవుతుంది, మళ్ళీ ఇది ఎంతనో మనకు తెలియదు. సో లామిస్ థియరం అప్లై చేసే ప్లేస్లో మనము సిగ్మా ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, సిగ్మా ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్ టు 0 ఎందుకు చెప్తున్నాను నేను? ఎందుకంటే మనకి సఫిషియెంట్ ఇన్ఫర్మేషన్ లేదు లామిస్ థియరం అప్లై చేయడానికి. సో అందుకే మనం విల్ గో విత్ ఈక్విలిబ్రియం కండిషన్స్. సిగ్మా ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0, సిగ్మా ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్స్ టు 0. సిగ్మా ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే ఏంది? ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ఆల్ ద ఫోర్సెస్ యాక్టింగ్ అలాంగ్ ఎక్స్ డైరెక్షన్. సో చూడండి, నేను ఆల్రెడీ కాంపోనెంట్స్ రిజాల్వ్ చేసిన. ఇక్కడ T2 అనేది ఇట్ ఈస్ మేకింగ్ అన్ యాంగిల్ టీటా విత్ వై యాక్సిస్. సో ఏ యాక్సిస్ తోటి యాంగిల్ మేక్ చేస్తే అది కాస్ కాంపోనెంట్ అయిపోతుంది. సో వై యాక్సిస్ కాస్ కాంపోనెంట్ అయిపోయింది. T2 కాస్ వై యాక్సిస్ కాంపోనెంట్ T2 కాస్ థీటా, T2 ఎక్స్ యాక్సిస్ కాంపోనెంట్ T2 సైన్ థీటా. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే T1 ఈజ్ మేకింగ్ యాంగిల్ 60. సో T1 ఎక్స్ కాంపోనెంట్ T1 కాస్ 60, వై కాంపోనెంట్ T1 సైన్ 60. కానీ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే సైన్ కన్వెన్షన్ ప్రకారం T2 సైన్ థీటా అనేది పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్లో ఉంది కాబట్టి ప్లస్, అదే T1 కాస్ 60 అనేది నెగిటివ్ డైరెక్షన్ అంటే నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ సైడ్ ఉంది కాబట్టి దాని డైరెక్షన్ మైనస్ T1 కాస్ 60. నెక్స్ట్ సిగ్మా ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ఫోర్సెస్ యాక్టింగ్ అలాంగ్ వై డైరెక్షన్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే వై డైరెక్షన్లో ఏ ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి? 1 T2 కాస్ థీటా, 2 20 kN, 3 T1 సైన్ 60. సో ఇక్కడ చూసుకున్నట్టయితే T1 సైన్ 60 ఇట్ ఈస్ యాక్టింగ్ అలాంగ్ పాజిటివ్ వై యాక్సిస్, అందుకే ప్లస్ T1 సైన్ 60. ఈ ఈ 20 kN దట్ ఈస్ నథింగ్ బట్ W అండ్ T2 కాస్ థీటా అనేవి
టువర్డ్స్ నెగిటివ్ వై డైరెక్షన్ ఉన్నాయి కాబట్టి దాని సింబల్ వచ్చేసి మైనస్. సో T1 sin 60 మైనస్ W మైనస్ T2 cos θ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే T2 sin θ మైనస్ T1 cos 60 ఈక్వల్ టు 0 ఉంది కదా. సో ఈ T1 cos 60 నేను అటు పంపిస్తే ఏమవుతుంది, T2 sin θ ఈజ్ ఈక్వల్స్ టు T1 cos 60. సో ఇక్కడ వరకు మీకు క్లియర్గా అర్థమైందా? ద రీజన్ బిహైండ్ నాట్ అప్లయింగ్ లామిస్ థియరమ్ టు దిస్ సిచ్యువేషన్ ఈస్ we did not have sufficient information to solve the problem using Lamis theorem. అర్థమైందా క్లియర్గా? ఆల్ఫా మన యాంగిల్స్ ఇచ్చేస్తే టకటక వేసేస్తుండే. సో ఇక్కడ క్లియర్గా అర్థమైంది కదా, ఓకే కదా. సో ఇందాక మనం ఎక్కడ వరకు చేసుకున్నాము, ఈ పార్ట్ యొక్క ఫ్రీ బాడీ డయాగ్రామ్ వేసుకొని అందులో నుంచి మనము 2 ఈక్వేషన్స్ కనుక్కున్నాము. ఒకటి వచ్చేసి T2 sin θ ఈజ్ ఈక్వల్స్ టు T1 cos 60, ఇంకోటి T1 sin 60 మైనస్ 20 మైనస్ T2 cos θ ఈజ్ ఈక్వల్స్ టు 0. అంటే ఈక్విలిబ్రియం కండిషన్స్ వాడి సిగ్మా ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 సాల్వ్ చేస్తే ఇది వచ్చింది, సిగ్మా ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్స్ టు 0 సాల్వ్ చేస్తే ఇది వచ్చింది. సో నేను నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే ఈ పార్ట్ యొక్క ఫ్రీ బాడీ డయాగ్రామ్ అండ్ ఫోర్సెస్ ఏం యాక్ట్ అవుతున్నాయి ఫ్రీ బాడీ డయాగ్రామ్ తీసుకున్నా. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే 30 kN విచ్ ఈజ్ యాక్టింగ్ టువర్డ్స్ ద నెగిటివ్ వై డైరెక్షన్ అండ్ T3 ఈజ్ మేకింగ్ అన్ యాంగిల్ 60 degrees విత్ ద వాల్. అదే వాల్ని నేను ఇక్కడ ఒక పర్పెండిక్యులర్ ఇక్కడ డ్రా చేసుకున్నా. సో అది పర్పెండిక్యులర్ డ్రా చేసుకుంటే ఎంత అవుతుంది 90. సో 60 + 90 150 అంటే ఇంకెంత యాడ్ చేస్తే మనకు 180 వస్తుంది 30. సో 30 degrees ఇది. నెక్స్ట్ ఇది కూడా చూడండి సేమ్ T2 ఈజ్ మేకింగ్ అన్ యాంగిల్ θ విత్ 20 kN. దట్ ఈస్ నథింగ్ బట్ ఒక పర్పెండిక్యులర్ అనుకున్నాం, మళ్ళీ అక్కడ నుంచి ఒక పర్పెండిక్యులర్ డ్రాప్ చేసుకున్నా. సో θ ఇది 90, ఇది ఎంత ఉంటుంది చూడండి, ఇక్కడ మీకు కన్ఫ్యూజన్ ఉంటుంది. θ ప్లస్ 90 మైనస్ θ ప్లస్ 90 మనకు కావాల్సింది ఈ యాంగిల్ కదా, దీన్ని x అనుకుందాం. x ఈజ్ ఈక్వల్స్ టు 180. x ఈజ్ ఈక్వల్స్ టు 180 మైనస్ 90 మైనస్ θ. x ఈజ్ ఈక్వల్స్ టు 90 మైనస్ θ వచ్చేసింది. సో సింపుల్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ టెన్షన్ ఏమంటారు, ఈ T3 ఇంకా T2 ఇంక్లైన్ ఉన్నాయి కాబట్టి వాటిని నేను రిజాల్వ్ చేసుకుంటే ఏమొస్తుంది, T3 ఈజ్ మేకింగ్ అన్ యాంగిల్ 30 degrees విత్ x యాక్సిస్ అంటే x యాక్సిస్ కాంపోనెంట్ కాస్ అయిపోతుంది. T3 cos 30, y యాక్సిస్ కాంపోనెంట్ వచ్చేసి సైన్ అయిపోతుంది, T3 sin 30. నెక్స్ట్ T2 ఇట్ ఈస్ మేకింగ్ అన్ యాంగిల్ 90 మైనస్ θ విత్ x యాక్సిస్. సో కాస్ కాంపోనెంట్ వచ్చేసి x యాక్సిస్ కాంపోనెంట్ వచ్చేసి కాస్ వస్తుంది, T2 cos ఆఫ్ 90 మైనస్ θ. సేమ్ y యాక్సిస్ కాంపోనెంట్ ఏమొస్తుంది, T2 sin ఆఫ్ 90 మైనస్ θ. సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే సింపుల్, మళ్ళీ నేను ఈక్విలిబ్రియం కండిషన్స్ అప్లై చేస్తున్నా. సిగ్మా ఎఫెక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0. సిగ్మా ఎఫెక్స్ అంటే ఏంది, ఫోర్సెస్ యాక్టింగ్ అలాంగ్ ద x డైరెక్షన్. సో ఇప్పుడు చూడండి x డైరెక్షన్లో ఏ ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి, T3 cos 30, T2 cos ఆఫ్ 90 మైనస్ θ. సో T2 cos 30 ప్లస్ ఎందుకంటే ఇది పాజిటివ్ x డైరెక్షన్లో ఉంది కాబట్టి, మైనస్ ఎందుకంటే ఇది నెగిటివ్ x డైరెక్షన్లో ఉంది కాబట్టి, మైనస్ T2 cos ఆఫ్ 90 మైనస్ θ ఈజ్ ఈక్వల్స్ టు 0. T3 cos 30 ఈజ్ ఈక్వల్స్ టు T2 cos ఆఫ్ 90 మైనస్ θ. ఎందుకంటే ఇది మైనస్ అటు పంపిస్తే ప్లస్ అవుతుంది. సో కాస్ ఆఫ్ 90 మైనస్ θ అంటే ఎంత, sin θ. సో T3 cos 30 ఈజ్ ఈక్వల్స్ టు T2 sin θ. తర్వాత మీకు T3 cos 30 ఈజ్ ఈక్వల్స్ టు T1 cos 60. అసలు ఇది ఎడికించి వచ్చింది, ఈ డౌట్ వచ్చిందా లేదా? సో మనం ప్రీవియస్గా మనం ఈ ఫ్రీ బాడీ డయాగ్రామ్ వేసినప్పుడు ఈక్విలిబ్రియం కండిషన్స్ చేసినప్పుడు మనకి T2 sin θ ఈజ్ ఈక్వల్స్ టు T1 cos 60 వచ్చింది. సో ఇక్కడ మనకి ఏముంది, T2 sin θ ఉందా. సో T2 sin θ ఈజ్ ఈక్వల్స్ టు T2 sin θ ప్లస్లో ఏం పెట్టుకోవచ్చు, T1 cos 60. అందుకే T1 cos 60 పెడితే మనకి ఏమొచ్చింది, T3 ఇంటూ cos 30 √3/2 ఈజ్ ఈక్వల్స్ టు T1 ఇంటూ cos 60 1/2. 2 క్యాన్సిల్ అయితే T1 ఈజ్ ఈక్వల్స్ టు √3 T1 ఈజ్ ఈక్వల్స్ టు √3 T3. నెక్స్ట్ ఏం చేస్తున్నా, సిగ్మా ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్స్ టు 0 చేస్తున్నా. సిగ్మా ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే ఫోర్సెస్ విచ్ ఆర్ యాక్టింగ్ అలాంగ్ వై డైరెక్షన్. సో టువర్డ్స్ నెగిటివ్ వై డైరెక్షన్ -30, అందుకే -30. తర్వాత ఇవి రెండు పాజిటివ్ డైరెక్షన్లోనే ఉన్నాయి. T3 sin 30 పాజిటివ్ వై డైరెక్షన్ ప్లస్ T3 sin 30. తర్వాత T2 sin ఆఫ్ 90 మైనస్ θ, T2 sin ఆఫ్ 90 మైనస్ θ -30 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకేనా, ఇక్కడ వరకు క్లియర్గా అర్థమైందా? దాని తర్వాత ఏం చేస్తా అంటే వెరీ సింపుల్, ఈ T1 ఈజ్ ఈక్వల్స్ టు √2/3ని ఇందులో సబ్స్టిట్యూట్ చేసి ఎట్లా సాల్వ్ చేస్తామో తర్వాత చూద్దాం. ఓకేనా.
సో ఇందాక మనము ఎక్కడి వరకు చేసినాము, ఈ ఫ్రీ బాడీ డయాగ్రామ్కి ఈక్విలిబ్రియం కండిషన్స్ అప్లై చేసి సిగ్మా ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0, సిగ్మా ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్స్ టు 0 చేసినాము. సో సిగ్మా ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 చేసినప్పుడు మనకి T1 ఈజ్ ఈక్వల్స్ టు రూట్ T3 వచ్చింది. అండ్ సిగ్మా ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్వై ఈజ్ ఈక్వల్స్ టు 0 చేసినప్పుడు T2 కాస్ థీటా ప్లస్ T3 సైన్ 30 ఈజ్ ఈక్వల్స్ టు 30 వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఫస్ట్ ఫ్రీ బాడీ డయాగ్రామ్కి అప్లై చేసినప్పుడు ఈక్విలిబ్రియం కండిషన్స్ ఏవైతున్నాయో సిగ్మా ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0, సిగ్మా ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్స్ టు 0 అండ్ సెకండ్ ఫ్రీ బాడీ డయాగ్రామ్కి వచ్చిన ఈక్విలిబ్రియం కండిషన్స్ని యూజ్ చేసి మనం T1, T2, T3 వాల్యూస్ కనుక్కుంటాం. ఎట్లనో చూడండి. T1 ఈజ్ ఈక్వల్స్ టు రూట్ 3 T3. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇది మనము ఫస్ట్ దాంట్లో సాల్వ్ చేస్తే వచ్చింది. సిగ్మా ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్స్ టు 0కి T1 sin 60 minus 20 minus T2 cos theta is equals to 0. Sin 60 root 3/2, T1 root 3/2 minus T2 cos theta is equals to 20. T1 ప్లేస్లో రూట్ 3 T3 పెట్టుకోండి. రూట్ 3 T3 ఇంటూ రూట్ 3/2 మైనస్ T2 cos theta is equals to 20. రూట్ 3 ఇంటూ రూట్ 3 T3/2 మైనస్ T2 cos theta is equals to 20. ఈక్వేషన్ 1. నెక్స్ట్ చూడండి, సిగ్మా ఎఫ్ఐ is equal to 0 ఈ ఫ్రీ బాడీ డయాగ్రామ్ది T2 cos theta plus T3 sin 30 is equals to 0. T3 sin 30 ఎంత? sin 30 ఎంత? 1/2. సో T3 into 1/2 T3/2 plus T2 cos theta is equals to 30. ఫస్ట్ ఈక్వేషన్, సెకండ్ ఈక్వేషన్ ఈ రెండింటిని సాల్వ్ చేద్దాం. చూడండి, 3T3/2 minus T2 cos theta is equal to 20. T3/2 plus T2 cos theta is equals to 30. మైనస్ ప్లస్ క్యాన్సిల్ అయిపోయినాయి. ఎంత మిగిలింది? 3T3/2 plus T3/2. డినామినేటర్ సేమ్ ఉంది కాబట్టి ఎల్సిఎం తీసుకున్నాం, మనకు అదే వస్తుంది. 3T3 plus T3 ఎంత? 4T3/2. 2 1 2 2 2T3 is equals to 50. T3 is equals to 50/2. T3 is equals to 25. సో నీకు T3 25 వచ్చింది అనుకో. T1 ఎంత? T1 is root 3 times of T3. T1 is equals to root 3 into 25. సరే, T1 వచ్చింది, T3 వచ్చింది. T2 ఎట్లా అంటే చూడండి, మనకి 2 కండిషన్స్ ఉన్నాయి. ఇదొకటి అండ్ ఓకే ఇదొకటి లేదా ఇదొకటి. ఈ రెండింటిని మీరు యూజ్ చేసి ఇదొకటి ఈ రెండింటిని మీరు యూజ్ చేసి T2 కనుక్కుంటే మనకి ఏమొస్తుంది అంటే T2 is equals to 27.838. ఇది నేను మళ్ళీ అది చాలా ఎలాబరేట్ చేసి ప్రాసెస్ అయిపోతుంది. సింపుల్, మీరు జస్ట్ సబ్స్టిట్యూషన్. ఇక T2 sin θ వాల్యూ వచ్చేసింది, అక్కడ T2 cos θ కనుక్కోండి. ఎట్లా కనుక్కుంటారు? T1 తెలుసు, sin 60 తెలుసు, 20. ఇదంతా మీకు T2 cos θ వస్తుంది. T2 sin θ వచ్చింది, స్క్వేరింగ్ అని యాడింగ్ చేయండి. T2 sin square θ ప్లస్ T2 cos square θ is equals to ఒక వాల్యూ వస్తుంది. T2 స్క్వేర్ కామన్ తీస్తే sin square θ ప్లస్ cos square θ ఎంత వస్తుంది? 1. సో T2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు వచ్చిన వాల్యూ, T2 ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ వచ్చిన వాల్యూ. సో నేను చేస్తే నాకు ఏమొచ్చింది? T2 sin θ 21.60 వచ్చింది. T2 cos θ ఎంత వచ్చింది? 17.5 వచ్చింది. స్క్వేరింగ్ అండ్ యాడింగ్ చేస్తున్నా. స్క్వేరింగ్ అండ్ యాడింగ్ చేస్తే మనకి ఏమొస్తుంది? సరే రాసేస్తున్నా, అయిపోతుంది. T2 స్క్వేర్ చేసిన, యాడ్ చేస్తున్నా. సో T2 స్క్వేర్ T2 is equals to under root సాల్వ్ చేస్తే మనకి 27.838. నేను ఇది మీకు ఎక్స్ట్రా చెప్పిన, కొంచెం హ్యాండ్ రైటింగ్ అనేది ఏమంటారు అంత బాగాలేదు, అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకంటే ఇది చేయండి, మీరు వచ్చేస్తుంది. ఓకేనా? సో నా వీడియోస్ ఏమైనా మీకు కొంచెం యూస్ఫుల్ అయితే తెలుసు కదా ఏం చేయాలో. రైట్.